అందరికీ నమస్కారం. నేను మీ శేషగిరి సృష్టి ఆస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీకు సెప్టెంబర్ కర్కాటక రాశి మాసఫలాలు చెప్పబోతున్నాను. అంతకంటే ముందుగా ఈ కర్కాటక రాశి ఉన్న నా బంధుమిత్రులంతా ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఎంజాయ్ చేస్తారా? మీరు ఈ మాసం ఎలా ఉంది మీకు తెలుసుకోవాలనుకుంటున్నారా? ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నానే మీ నుంచి నేను ఆశించేది కర్కాటక రాశిలో ఉన్న నా బంధుమిత్రులు సోదరులంతా హ్యాపీగా ఆనందంగా ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటూ ఇక విషయంలోకి వెళ్తున్నాను. కర్కాటక రాశి వారికి ఈ మాసం వీరికి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. శుభవార్త శ్రవణం ఉంటుంది. రావాల్సిన ధనం ఏదో సకాలంలో చేతికి అమ్మి మీ ఒక మనసు ఆనందింపజేస్తుంది. మనోవాంఛ నెరవేరుతుంది. వీరికి పోటీలలో గెలుపు విజయం లభిస్తాయి. అది ఇంటర్వ్యూస్లో కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగమా గవర్నమెంట్ ఉద్యోగమా అనేది పక్కన పెడితే ఇంటర్వ్యూకి ధైర్యంగా వెళ్ళండి. సక్సెస్ అయి తిరిగి రాకపోతే నన్ను అడగండి. ఈ రాశి వారు అలాగే ఇల్లు మరమ్మతులకి, గృహం కొనుగోలుకి తగిన ప్రయత్నాలలో అభివృద్ధి ఉంటుంది. ఆదాయం అంతంత మాత్రం అయినప్పటికీ ఖర్చులు మటుకు ఆగవు కదా. కర్కాటక రాశి వారికి ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంటుందని ఈ మాసం నేను చెప్తున్నాను. అది పిల్లల చదువుకో, వివాహానికో, ఇంటికి రిపేర్స్ కానివ్వండి, అలాగే ఇల్లు కొనుక్కోవాలనుకున్న ఇటువంటి వాటి మీద ఎక్కువగా ఉంటుంది. ఇక క్యాటరింగ్ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. హోటల్ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. ఎప్పటి నుంచో అమ్ముడుపోని ఇల్లులు ఏవైతే స్థలాలు, పొలాలు, గృహాలు మీరు ఆశించిన ధరకి అమ్ముడుపోతుంటాయి. వీరికి విదేశీయానం కూడా అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలకి అనుకూలంగా ఉంటుంది. శుక్రుడి బలం వల్ల కొంత వివాహ ప్రయత్నంలో ముందంజ ఉంటుంది. వారు అనుకున్న భాగస్వామి ఈ రాశి వారికి లభిస్తారు. విదేశీయానం అనుకూలం. విద్యార్థులకి ఉన్నత విద్యా ప్రాప్తం లభిస్తాయి మీకు. అలాగే నూతన వాహన యోగం కూడా ఉంది. మీకు నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకానికై నాకు కాల్ చేయండి.